రెక్కర్స్ పట్టుకొని ఏది 2029లో మేము వస్తాము గంగమ్మ గుడి జాతరలో ఒక్కొక్కళ్ళ పుట్టిల్లుగా రప్ప రప్ప అని లేకపోతే పన్నాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అని లేకపోతే తొక్కి పడేస్తామని పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి దాన్ని ఖండించకుండా సమర్థించడం కరెక్ట్ అంటారు అసలు? మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఏ విధంగా మత కల్లోలాలు సృష్టించి తలలు తెంచారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏ విధమైన మత సామరస్యాన్ని కాపాడారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని, అలాగే మత సామరస్యాన్ని కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడాలో మాకు తెలుసు. మరి ప్రభుత్వం, పోలీస్ శాఖ అనేక సూచనలు ఇచ్చినప్పటికీ వీటన్నిటినీ కూడా పెడచెవిన పెట్టి వ్యవస్థల్ని విధ్వంసం చేసిన వ్యక్తి ఈ రోజు వ్యవస్థల పట్ల ఎటువంటి గౌరవం ఇచ్చాడు? ఈ రోజు వాళ్ళ కార్యకర్తల శవాల మీదుగా కారులను వ్యక్తి మీద కారులను నడిపించుకుంటూ శవాన్ని కూడా కనీసం పక్కగా ఈడ్ చేసి పరామర్శ గాని హాస్పిటల్ గాని చేర్చాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మరి చేసిన వ్యక్తి ఏ విధమైన న్యాయం చేస్తాడో వైసీపీ నాయకులు కూడా గమనించుకోవాలి. సార్ కారు కింద రోజా అంటుంది ఇది గ్రాఫిక్స్ చేశారు, కారు కింద పడింది, వాళ్ళు గ్రాఫిక్స్ చేసి చూపించారు, అది ఇది మాట్లాడారు. రమ్మనండి, రోజా వచ్చి వాస్తవాలకి మరి నిలబడు. అది గ్రాఫిక్స్ కాదని మేము నిరూపిస్తాము. అవి గ్రాఫిక్స్ అని నిరూపిస్తే నువ్వేం చేస్తావు ప్రజలకు చెప్పి నువ్వు రా. మరి ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో వాటన్నిటినీ కూడా ఈ రోజు టెక్నాలజీ పరంగా మీకు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు పర్మిషన్ ఎంతమందికి అని పర్మిషన్ ఇచ్చినా కానీ కావాలని అంతమంది వచ్చి చేయడం అంటే ఏమంటారు? ఏమంటారు సార్? ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థల పట్ల అతనికి నమ్మకం లేదు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అతను విధ్వంసంతో ఈ రాష్ట్రంలో వ్యవస్థలను అన్ని నాశనం చేశాడు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఇతనికి ఎన్ని చెప్పినా గాని. కాబట్టి చట్టానికి పదును పెట్టాలి. ఇలాంటి చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. అతనితో పాటు అతని తొత్తులు ఎవరైతే ఉన్నారో రఫా రఫా అంటూ మరి పొట్టేళ్లు తలను నరుకుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో, కసా కసా రఫా రఫా కసా కసా వివేకానంద రెడ్డిని పొడిచారే, అలా నా సొంత బాబాయిని మేము చంపుకుంటామని చెప్పి మాట్లాడతాం. మా సొంత పార్టీ కార్యకర్తలు ఎవరిచ్చాడు మీకు అధికారం? ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు అధికారం? తండ్రి బిడ్డనికి జననం ఇయటానికి, తల్లి బిడ్డకి జన్మనీయటానికి మాత్రమే గానీ ఆ తర్వాత ఈ బిడ్డని చంపుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదనే సత్యం కూడా తెలియని మరి సన్నాసులు వీళ్ళు. సార్ అంబటి రాంబాబు ఒక మాట్లాడు, కార్ డ్రైవర్ కి మీద కేసులు పెడతారు కానీ నేను పక్కన వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను, నేను ఇప్పుడే చూశాను, అది ఇదని మాట్లాడు. ఎవరి మీద? కార్ డ్రైవర్ మీద కేసు పెడతా చూశాను కానీ పక్కన వాళ్ళ మీద కేసులు పెడతాం, నేను ఇప్పుడే చూశాను జగన్మోహన్ రెడ్డి మీద అది ఇదని మాట్లాడుతున్నాను. కనీసం ఆపి చనిపోయిన వాడిని హాస్పిటల్ పంపించాల్సిన బాధ్యత కారులో కూర్చున్న పెద్ద మనిషికి ఉండాలి కదా. తొక్కించుకుంటూ ఒకవైపు కారు టైర్ కింద ఒక మనిషి బాడీ ఉంటే నువ్వు మాత్రం అభివాదం చేస్తా ఉంటావా? ఏ న్యాయం? ఇదేనా మీకు తల్లిదండ్రులు మీకు ఇచ్చిన సంస్కారం? ఇదేనా రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు? 5 ఏళ్ళు ఇలాంటి వ్యక్తిగా మేము అధికారం ఇచ్చిందని చెప్పేసి చెప్పుతో కొట్టినా సిగ్గురాదు తనకి. చెప్పుతో కొడితే కొట్టారు కానీ మెత్తడి చెప్పుతో కొట్టమనే రకం ఈ వైసీపీ నాయకుల నైజం అని చెప్పి సందర్భంగా చెప్తారు.